మీరు ఎప్పుడైనా ఈ స్టోరీ విన్నారా? ఒక ఫ్లైట్ గాల్లో మాయమయ్యి చాలా సంవత్సరాల తర్వాత తిరిగి కనిపించిందని. ఒకవేళ విని ఉంటే మీరు ఏ ఛానల్లో అయితే ఈ ఫేక్ స్టోరీ విన్నారో ఆ ఛానల్ ఇప్పుడే అన్సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో అంతా రియలే. ఈ వీడియోలో మనం పాన్ AM ఫ్లైట్ 914 అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది 1955లో న్యూయార్క్ నుంచి మయామి వెళ్తున్న ఫ్లైట్. ఇది ఒక్కసారిగా మాయమైంది. అప్పుడు ఎవరూ దాన్ని కనిపెట్టలేదు. కానీ 37 సంవత్సరాల తర్వాత అంటే 1992లో వెనిజులా కార్కస్ అనే చోటుకు దాని రాక ఎంత ఆశ్చర్యమైందో ఊహించండి. పైలట్ రేడియోలో మాట్లాడుతూ మేము మయామికి 9 గంటల 55 నిమిషాలకి చేరుకోవాలని చెప్పాడు. కానీ అక్కడ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ సమయానికి 1992 అయ్యింది. ఇది ఎలా సాధ్యమైంది? మనం ఈ కథను పూర్తిగా తెలుసుకుందాం. ఎందుకంటే ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. మరి ఒక్కసారిగా ఆ ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ చేసి మాయమైపోయింది. అది ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మనం 1955వ సంవత్సరానికి వెళ్దాం. అప్పుడు అమెరికాలో పాన్ అమెరికన్ వరల్డ్ ఎయిర్వేస్ అనే కంపెనీ చాలా ఫేమస్. దాన్ని పాన్ AM అని షార్ట్ కట్ గా పిలుస్తారు. ఆ కంపెనీ ఫ్లైట్స్ ఈ వరల్డ్ లో ఎన్నో చోట్లకు వెళ్తాయి. జూలై 2, 1955న న్యూయార్క్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ 914 అనే ఫ్లైట్ టేకాఫ్ చేసింది. అది డాగ్లస్ DC-4 మోడల్ ఫ్లైట్. అంటే చాలా పాత రకం. కానీ అప్పట్లో ఆ మోడల్ చాలా మంచిది. ఈ ఫ్లైట్ లో 57 మంది ప్రయాణికులు, 4 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు. కొన్ని కథల్లో 61 మంది ప్రయాణికులని కూడా చెప్పారు. కానీ ముఖ్యమైనది, ఇది మయామికి వెళ్తుంది. ఫ్లైట్ టేకాఫ్ చేసిన తర్వాత కొంత దూరం వెళ్ళింది. కానీ ఒక్కసారిగా రాడార్ నుంచి మాయమైంది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్లు పిలిచారు. కానీ ఎలాంటి సమాధానము లేదు. ఎవరూ డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపించలేదు. అప్పుడు పెద్ద సెర్చ్ ఆపరేషన్ మొదలైంది. అమెరికా గవర్నమెంట్ పాన్ AM కంపెనీని ఎన్నో ఫ్లైట్స్, షిప్స్ ఉపయోగించి వెతికారు. కానీ ఏమీ దొరకలేదు. ఎలాంటి బ్రేకేజ్ లేదు. ఎలాంటి ఆనవాలు లేవు. ఆ ప్రయాణికుల కుటుంబాలు చాలా బాధపడ్డారు. అప్పుడు ఎవరూ దాన్ని కనిపెట్టలేకపోయారు. కానీ ఈ కథ అక్కడితో ఆగలేదు. ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత ఒక ఆశ్చర్యమైన విషయం జరిగింది. అది ఏమిటంటే ఆ ఫ్లైట్ తిరిగి కనిపించింది. కానీ ఎప్పుడు, ఎక్కడ అనేది మరింత ఆసక్తికరం. ఈ స్టోరీ ప్రకారం 1992లో వెనిజులాలోని కార్కస్ ఎయిర్పోర్ట్ లో ఒక పాత రకం ఫ్లైట్ రాడార్లో కనిపించింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ జవాన్ లా కోటే అనే వ్యక్తి ఆ ఫ్లైట్ ని చూసి ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది 1950 ఏళ్ల నాటి DC-4 మోడల్. మరి అప్పటికి అలాంటి ఫ్లైట్స్ చాలా తక్కువ ఉన్నాయి. అతను రేడియోలో మాట్లాడుతూ మీరు ఎవరు, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అని అడిగాడు. పైలట్ సమాధానం ఇచ్చాడు. మేము పాన్ AM ఫ్లైట్ 914 న్యూయార్క్ నుంచి మయామికి వెళ్తున్నామని చెప్పాడు. మా ఫ్లైట్ 9 గంటల 55 నిమిషాలకి మయామి చేరాలి. కానీ కార్కస్ లోని కంట్రోలర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే అది మయామి కాదు. అప్పుడు అతను పైలట్ ఇలా అన్నాడు, మీకు తెలుసా ఇప్పుడు 1992 మే 21 అని చెప్పాడు. పైలట్ చాలా కన్ఫ్యూజ్ అయ్యాడు. అతను ఇది ఎలా సాధ్యమని, మేము 1955లో టేకాఫ్ చేశామని అన్నాడు. అప్పుడు కంట్రోలర్ ఆ ఫ్లైట్ ని ల్యాండ్ చేయమని చెప్పాడు. ఫ్లైట్ ల్యాండ్ అయింది. కానీ ప్రయాణికులు విండో నుంచి బయటకు చూస్తూ చాలా భయపడ్డారు. అక్కడ సెక్యూరిటీ వచ్చి ఫ్లైట్ ని చుట్టుముట్టారు. పైలట్ ఒక చిన్న క్యాలెండర్ ని బయటకు విసిరేసి ఇది 1955 క్యాలెండర్, మీరు చూడండి అని చెప్పాడు. తర్వాత ఫ్లైట్ మళ్ళీ టేకాఫ్ చేసి అదృశ్యమైంది. ఇది చాలా ఆశ్చర్యకరమైన కథ. కానీ ఇందులో ఎన్నో వర్షన్స్ ఉన్నాయి. కొన్ని కథల్లో ఇది 1985లో జరిగిందని చెప్పారు. మరి మయామిలో ల్యాండ్ అయిందని కూడా. కానీ కథ ఎంత నిజమో మనం తర్వాత చూద్దాం. అది ఏమిటంటే ఈ కథ మొత్తం ఒక క్యూబ్ లైడర్ పేపర్ తో మొదలైంది. మరి అది ఎలా వ్యాపించిందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఆ ప్రయాణికుల గురించి మాట్లాడుకుందాం. ఆ 57 మంది ప్రయాణికులు ఎవరు? వారు సాధారణ ప్రజలు, కుటుంబాలు, బిజినెస్ మెన్స్ పిల్లలు కూడా ఉండొచ్చు. ఈ స్టోరీ ప్రకారం వారు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఏమీ మారలేదు. వారు 1955లోని ఉన్నట్లు భావించారు. ల్యాండ్ అయిన తర్వాత వారు బయట ప్రపంచాన్ని చూసి షాక్ అయ్యారు. మోడర్న్ కార్లు, పెద్ద బిల్డింగ్స్, ప్రజల డ్రెస్లు ఎలా మారిపోయిందో చూసి భయపడ్డారు. ఒక స్టోరీలో అయితే ఒక ప్రయాణికుడు ఇదేమిటి, మేము ఇక్కడ ఉన్నామని అడిగారు. కానీ నిజంగా ప్రయాణికులు ఉన్నారా? వారి కుటుంబాలు ఏమయ్యాయి? 37 సంవత్సరాలు వారి కుటుంబాలు ఎలా బ్రతికాయి? వారు మిస్సింగ్ అని భావించి దుఃఖంలో ఉండేవారు. కొందరు మళ్ళీ పెళ్లిళ్లు చేసుకుని ఉండవచ్చు, పిల్లలు పుట్టి ఉండవచ్చు. ఒకవేళ ఆ ఫ్లైట్ తిరిగి వచ్చినట్లయితే వారి మధ్య ఎలాంటి ఎమోషన్స్ మార్పులు వచ్చేవి? ఒక భార్య తన భర్తను 37 సంవత్సరాల తర్వాత చూస్తే ఎలా ఫీల్ అవుతుంది? అతను మారకుండా ఉండి ఆమె వయసు పెరిగి ఉంటుంది. అలాంటి ఆలోచనలు ఈ స్టోరీని మరింత ఆసక్తికరంగా చేస్తాయి. కానీ ఇవన్నీ ఊహలే. ఎందుకంటే ఈ కథలో నిజమైన ప్రయాణికులు లేరు. మనం ఇప్పుడు ఆ ఎన్కోడ్స్
గురించి మరింత లోతుగా వెళ్దాం. ఎందుకంటే కొన్ని కథల్లో పైలట్ పేరు కూడా చెప్పారు. అతను కెప్టెన్ బాబ్ లాఫ్ట్ అని. కానీ అది మరో ఫ్లైట్ కథ నుంచి తీసుకున్నది. ఇలాంటి మాయనీయ కోణాలు ఈ లెజెండ్ ను జీవంతంగా ఉంచుతాయి. మరి ఒక సర్ప్రైజ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ కథ ఒకటే కాదు, ఇలాంటిది మరొక కథ ఉంది. అది సెయింట్ టాగో ఫ్లైట్ 513. అది కూడా 1954లో అదృశ్యమయ్యి 1989లో కనిపించిందని చెప్పారు. ఇప్పుడు మనం ఈ కథ ఎందుకు జరిగింది, దాని కారణాలు ఏమిటి అని చూద్దాం. ఈ కథ మొదలైంది 1985లో. వీక్లీ వరల్డ్స్ న్యూస్ అనే క్యూబల్ట్ పేపర్ లో. అది అమెరికాలోని ఒక పేపర్. అందులో ఎప్పుడూ కట్టుకథలు, సెన్సేషనల్ స్టోరీస్ పబ్లిష్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గా బ్యాట్ బాయ్ అని ఒక అబ్బాయిని బ్యాట్ లాగా ఉండి జీవిస్తున్నాడని, లేదా ఎల్విస్ ఫైట్లీ ఇంకా బతికే ఉన్నాడు అని. ఇలాంటి కథలు. పాన్ AM ఫ్లైట్ 914 కథ కూడా అలాంటిదే. మే 1985లో మొదటిసారి పబ్లిష్ అయింది. తరువాత 1993లో, 1999లలో మరొకసారి పబ్లిష్ అయింది. కానీ ప్రతిసారి స్టోరీలో కొంచెం చేంజెస్ చేశారు. ఒకసారి ల్యాండింగ్ ఇయర్ 1985, మరోసారి 1992. ఇలా. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ పేరు జువాన్ డిలా కోర్టే అని. ఆ ఫోటోలు స్టాక్ ఫోటోలు నిజమైనవి కావు. ఈ పేపర్ ఎందుకు ఇలాంటి కథలు రాస్తుంది? ఎందుకంటే ఈ స్టోరీస్ వల్ల ఆ పేపర్స్ బాగా సేల్ అయ్యేవి. ప్రజలు మిస్టరీ స్టోరీస్ చదవటానికి ఇష్టపడతారు. అప్పుడు ఇంటర్నెట్ లేదు. కానీ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత కూడా ఈ కథ చాలా వైరల్ అయింది. యూట్యూబ్ లో బ్రెడ్ సైడ్ అనే ఛానల్ 2019లో ఒక వీడియో పోస్ట్ చేసింది. అది మిలియన్ వ్యూస్ వచ్చాయి. కానీ అందులో ఉపయోగించిన ఫోటోలు కూడా ఫేక్. ఇలాంటి కారణాల వల్ల ఈ కథ వ్యాప్తి చెందింది. మరి దీని ఎఫెక్ట్స్ ఏమిటంటే ప్రజలు టైం ట్రావెల్, బెర్ముడా ట్రయాంగిల్ లాంటి థియరీలు నమ్ముతారు. కానీ అది మరొక పెద్ద చర్చకు దారితీస్తుంది. అదేమిటంటే ఫేక్ న్యూస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది. ముందుగా ప్రజలు చాలా ఆసక్తి చూపిస్తారు. ఇంటర్నెట్ లో ఎన్నో ఫార్మ్స్ లో, రెడిట్ లో, కొరాలో ఎన్నో ప్రశ్నలు కొందరు నమ్ముతారు. ఇది టైం ట్రావెల్ అని అన్నారు. మరి కొందరు గవర్నమెంట్ కవర్స్ అని చెప్పారు. కానీ నిజమేమిటంటే ఇది ఫేక్ స్టోరీస్ ఎలా వ్యాప్తి చెందుతాయో చూపించింది. ఇలాంటి కథల వల్ల ప్రజలు నిజమైన ఏవియేషన్ మిస్టరీని కూడా డౌట్ చేస్తున్నారు. ఉదాహరణకు మలేషియా ఫ్లైట్ MH370 నిజమైన మిస్టరీ. కానీ ఇలాంటి ఫేక్ స్టోరీస్ వల్ల ప్రజలు అన్నిటినీ ఫేక్ అని అంటున్నారు. మరి హ్యూమన్ ఇంపాక్ట్ గురించి చెప్పాలంటే ఈ స్టోరీ నమ్మిన కొందరు భయపడ్డారు, ఫ్లైట్స్ మాయమవుతున్నాయని. కానీ ఇది ఏవియేషన్ సేఫ్టీని ప్రభావితం చేయలేదు, ఎందుకంటే ఇది ఫిక్షన్. ఇప్పుడు మనం డీపర్ అనాలిసిస్ కి వెళ్దాం. ఎందుకంటే ఈ స్టోరీలో టైమ్ స్లీప్, వార్మ్ హోల్స్ లాంటి సైంటిఫిక్ థియరీలు కూడా ఉన్నాయి. మరి అవి నిజమా అని చూద్దాం. ఇది ఒక సర్ప్రైజ్ ఫ్యాక్ట్ తో ముడిపడి ఉంది. ఇప్పుడు మనం ఆ స్టోరీని మరింత లోతుగా అనలైజ్ చేద్దాం. ఎందుకు ప్రజలు ఇలాంటి స్టోరీస్ నమ్ముతారు? ఎందుకంటే మనకు మిస్టరీస్ అంటే ఇష్టం. టైం ట్రావెల్ అనేది సైన్స్ ఫిక్షన్ లో చాలా పాపులర్. ఉదాహరణకు ట్విలైట్ జోన్ అనే టీవీ షోలో ద ఒడిసీ ఆఫ్ ఫ్లైట్ 33 అనే ఎపిసోడ్ 1961లో వచ్చింది. అందులో ఒక ఫ్లైట్ టైం ట్రావెల్ చేసి డైనోసార్స్ టైం కి వెళ్ళింది. ఈ ఎపిసోడ్ ఈ కథకు ఇన్స్పిరేషన్ అయ్యి ఉండవచ్చు. మరి సైంటిఫిక్ గా టైం ట్రావెల్ సాధ్యమా అంటే ఆల్బర్ట్ ఐన్స్టీన్ థియరీ ప్రకారం వావ్ హోల్స్ ద్వారా సాధ్యమైంది. కానీ అది ప్రూవ్ అవ్వలేదు. బెర్ముడా ట్రయాంగిల్ లో ఎన్నో విమానాలు అదృశ్యమయ్యాయని చెప్పారు. కానీ అది కూడా మిత్. నిజమైన ఏవియేషన్స్ రికార్డ్స్ లో పాన్ AM ఫ్లైట్ 914 లేదు. డగ్లస్ DC-4 ప్రొడక్షన్ లిస్ట్ లో 1244 ఫ్లైట్స్ ఉన్నాయి. కానీ ఇలాంటి ఇన్సిడెంట్స్ లేదు. సివిల్ ఏరోనాటిక్స్ బోర్డ్స్ రిపోర్ట్స్ లో కూడా లేదు. ఇలాంటి అనాలిసిస్ చేస్తే ఇది పూర్తిగా ఫిక్షన్ అని తెలుస్తుంది. కానీ ఈ కథ ఎందుకు ఇంకా పాపులర్ అయింది? ఎందుకంటే సోషల్ మీడియా, యూట్యూబ్ వల్ల 2024, 2025లో కూడా ఎన్నో పోస్టులు ఉన్నాయి. కొందరు ఇది నిజమా అని అడుగుతున్నారు. ఇలాంటి లెజెండ్ సైకాలజీ మనకు థ్రిల్ ఇస్తాయి. మరి ఇలాంటి మరో లెజెండ్ సెంటిగో ఫ్లైట్ 513. అది కూడా సిమిలర్. 1954లో అదృశ్యమయ్యి 1989లో కనిపించింది. కానీ అందులో ప్రయాణికులు స్కెల్టన్స్ అయ్యారని చెప్పారు. అది కూడా ఫేక్. ఈ అనాలిసిస్ తో మనం ఒక ముగింపుకు వస్తాం. కానీ అదేమిటంటే ఫేక్ స్టోరీస్ ఎలా మనల్ని ఆకర్షిస్తాయో, మనం నిజమైన ఫ్యాక్ట్స్ ని ఎలా చెక్ చేయాలో. ఇప్పుడు మనం ఈ స్టోరీని క్లోజ్ చేద్దాం. పాన్ AM ఫ్లైట్ 914 అనేది ఒక అర్బన్ లెజెండ్. అది వీక్లీ బోర్డ్ న్యూస్ లో మొదలయ్యి ఇంటర్నెట్ ద్వారా వ్యాపించింది. అందులో ఎలాంటి నిజం లేదు. కానీ అది మనకు మిస్టరీస్ గురించి ఆలోచింపజేసింది. నిజమైన ఏవియేషన్స్ మిస్టరీస్ ఉన్నాయి, కానీ ఇది కాదు. ఈ స్టోరీ మనకు ఫేక్ న్యూస్ ను ఎలా గుర్తించాలో నేర్పుతుంది. మరి ఇలాంటి కథలు నమ్మకండి, ఫ్యాక్ట్స్ చెక్ చేయండి. ఇంకా ఈజీగా తెలుసుకోవాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్స్ లో కూడా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.